హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెడ్నెస్డే వచ్చేసి మాకైతే పెద్దల పండగ అండి. ఇయర్లీ 2 టైమ్స్ వస్తుంది. మాకైతే అందరికీ 1 టైమే, పెద్దలకైతే సాంబ్రాణి వేస్తే మేమైతే ఇయర్లీ 2 టైమ్స్ అయితే ఉంటుంది. ఈ వెడ్నెస్డే వచ్చేసి ఫిబ్రవరి 12th వచ్చేసి తొలి పెద్దల పండగ అన్నమాట. ఇంకా అందుకే ఒక 2 డేస్ క్లీనింగ్ ప్రాసెస్లో వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఇదండి, అంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్ అంతా రెడీ కూడా చేసేసాను. వంటలు కూడా కలర్ రైస్ చేసి నాన్ వెజ్తోనే ఉంటుంది మా పండగలు అయితే ఆల్మోస్ట్. అలానే జొన్న రొట్టెలు కూడా చేసామండి. చాలామంది పెడుతుండరు, కానీ మా ఊరి సాంప్రదాయం ప్రకారం నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే వస్తున్నాను. జొన్న రొట్టెలు కూడా ఫాతిహాకి పెడతామన్నమాట. ఇంకా ఎవరిని కూడా వినలేదు. ఇంకా మా నాన్న నాన్ వెజ్ తినడు కాబట్టి ఎగ్ కర్రీ కూడా చేసేసాము. మీరు పెడతారా? మీ ప్రకారం జొన్న రొట్టెలు పెడతారా లేదన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే పెడతానండి. అలానే ఈ ఫస్ట్ వచ్చే పెద్దల పండగకి మా ఇంట్లో పెద్దలకి బట్టలు కూడా అలా పెడుతుంటాము. వాటితో పాటు కొన్ని పళ్ళు, స్వీట్స్ పెట్టి సదింపులు అయితే ఇస్తామండి. నైట్ అలా చూస్తున్న విధంగా అన్నీ పెట్టేసి సదింపులు అయితే అయిపోయింది. ఇదండి, ఇంకో 15 డేస్ ఉంటే రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది.